పోటీ చేస్తున్నాను. మా పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు అలాగే మహిళ, రైతు అందరికీ న్యాయం చేకూరడానికి ఈ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ గుర్తు చెరుకు రైతు. అలాగే పార్టీ భారతీయ చైతన్య యువజన పార్టీ పేరు. మేము దాని నుంచి మాకు ఈ అవకాశం కల్పించారు. నేను ఈస్ట్ ఎమ్మెల్యేగా మీ ముందుకి నేను చెరుకు రైతుపై గుర్తుపై పోటీ చేస్తున్నాను. పత్రికా మిత్రులు, నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్. నేను భారత చైతన్య యువజన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభకు పోటీ చేయడం జరుగుతుంది. మా పార్టీ యొక్క ఎన్నికల గుర్తు చెరుకు రైతు. స్థానికులు, విద్యావంతులు, సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలనే ఆశయం అందరిలోనూ ఉంటుంది. కానీ ఏ పార్టీ కూడా అవకాశాలు కల్పించడంలో విఫలమవుతుంది. అయితే బోడే రామచంద్ర గారు స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ మాకు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము విశాఖపట్నంలో మౌలిక వసతులు ఏదైతే గత ప్రభుత్వాలు, గత పాలకులు, గత ఎంపీలు విఫలమయ్యారో వాటి మీద మేము ఫోకస్ చేసి విశాఖపట్నం యొక్క రైల్వే జోన్ కోసం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించడానికి కానీ, అదేవిధంగా విశాఖ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ, నిరుద్యోగ సమస్య మీద పోరాటానికి కానీ, అదేవిధంగా విశాఖకు అత్యధిక ఐటీ కంపెనీలు వచ్చి బెంగళూరు లాంటి ఐటీ హబ్గా తయారు చేయడానికి కానీ మేము మా వంతు కృషిని మా పార్టీ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది స్థానికులం కాబట్టి మాకు సమస్య తెలుసు, లోకల్ సమస్య తెలుసు కాబట్టి, అదేవిధంగా విశాఖకు నీటి వసతి, తాగునీటి వసతి కూడా సమస్య ఉంది. ఆ సమస్యను కూడా మేము పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విశాఖ ప్రజలు మమ్మల్ని గుర్తించి, సామాన్యులు, విద్యావంతులను గుర్తించి మా చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే మా గళాన్ని లోక్సభలో వినిపించడానికి అవకాశం కల్పిస్తారని